ఓకే. హలో సార్, మీ పేరు? నా పేరు ఏవి లింగం అండి. నేను రిటైర్డ్ పర్సన్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన 2 ఇయర్స్ అవుతుంది. దగ్గర దగ్గర డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది కదా! ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన? పర్వాలేదండి. అంత అంత బ్యాడ్ ఏం లేదు. కొన్ని కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయి. బట్ అవి జరుగుతా ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. ఇక గత పరిపాలన చూసారు. 10 సంవత్సరాలు చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. రెండిటి మధ్య ఏమన్నా తేడా అంటే ఏం చెప్తారు సార్? ఎలా అనిపిస్తుంది రెండిటి మధ్య? రెండింటి మధ్యలో తేడా అంటే ప్రస్తుతం ఆ గవర్నమెంట్ కొన్ని మధ్యతరగతి కుటుంబాలకు బాగానే హెల్ప్ చేసినారు సార్. ఇంకా వాళ్ళు ఏం చేసినారో అది వేరే విషయం కానీ బట్ అందరికీ బాగానే జరిగింది అప్పటి గవర్నమెంట్ ఒకటి. ఇప్పుడు ఈయన ప్రయత్నం చేస్తారు కొత్తగా. ఇప్పుడు ఉన్నాయి కొంచెం పీరియడ్ అయితే ఈయన కొంచెం పరిపాలన పెట్టుకుంటుంది. ఇప్పుడు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఫోన్ ట్యాపింగ్ మీద కేసీఆర్ని, కేటీఆర్ గాళ్ళని వీళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కదా! వాళ్ళు ఏమైనా జైలుకు పోయే అవకాశం ఉందంటారా? దాని నిజాలు బయటపడతాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది సార్. కాకపోతే ఏంటిదంటే శిక్ష అయితే పడాలి. అది ఎవరైతే చేసినారో రేపు వచ్చే భావితరాలకు కూడా వీళ్ళు ఇట్లనే చేసుకుంటుంటే ప్రతి రాజకీయ నాయకుడు ఆ రకంగా పోకుండా దేశం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుంటారు, నాగార్జున సాగర్ మేము ఎప్పుడో కట్టాము అయినా కానీ అలాగే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న కట్టినా కూడా అప్పుడే కానీ దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి అంటున్నారు కదా! దానికి ఉండొచ్చు సార్. అది ఎందుకంటే సాంకేతిక నిపుణులు వాళ్ళంతా చేసి నిపుణులంతా చేసి కూడా దాన్ని రిపోర్ట్ చేసి దాని మీద ఏదైతే జరిగిందో ప్రజాధనం అంతా దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా శిక్ష మాత్రం ఎవరేమైనా ఉన్నా కానీ పడాల్సిందే సార్. అది 2028కి బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఏమన్నా? ఇంకా అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం సార్? ఇంకా వీళ్ళు చేసే దీన్ని బట్టి ఉంటుంది. అది పుంజుకుంటుంది అని చెప్పంటే వాళ్ళు చేసిండ్రు, మరి వాళ్ళ తప్పులు అవన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలకు కొద్దిగా చేసినారు సార్. మరి చేసినట్టు సెక్రటరీ కానీ అవి కొన్ని ప్రాజెక్ట్స్ చేసినారు. ఇక ఎవడు తినకుండా ఉంటాడు కానీ బట్ ఎంతో కొంత ఆ గవర్నమెంట్లో మేలు అయింది. వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కాదు, ఇప్పుడు హైడ్రా తెచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. స్టార్టింగ్ అందరూ భయపడ్డారు. ఇప్పుడు వర్షాలు పడుతుంటే హైడ్రా కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడైతే కరెక్ట్ అంటున్నారు కదా, మీరేమంటారు హైడ్రా గురించి? హైడ్రా మాత్రం అది కావాల్సిందే సార్. ఎందుకంటే నాలాలు ఇవన్నీ కూడా కబ్జా జరుగుతున్నాయి కాబట్టి అది ఉంటే రేపు భావితరాలకు కూడా అవంతా ఇట్లనే ప్రతి ఒక్కడు కబ్జా చేసుకుంటూ పోతే నాలాలు చిన్నగా అయిపోయి ఆ ఉన్న ఇళ్ళల్లో అంతా కూడా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పాలైపోయి చాలా నష్టపోతారు సార్ సామాన్యుడు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ పరిపాలన, ఈ 18 నెలల పరిపాలనలో ఏం చెప్తారు? నాట్ బ్యాడ్, నాట్ గుడ్ సార్. పరిపాలన మాత్రం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేస్తే కాదు, మిగతా సహచర మంత్రులు వాళ్ళంతా కూడా టీమ్ తోటి మంచి ముందుకు పోతే బాగానే జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.